హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్, ఇవాళ తారీఖు ఆగస్టు 17. మరి ఆగస్టు 17కి సంబంధించి ఇంతకీ ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్స్ యాక్టివ్ స్టేట్లో ఉన్నాయి, ఏవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి, వీటి గురించి అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో ఆగస్టు 17కి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BECIL రిక్రూట్మెంట్ చేపడుతుంది విత్ 10 వేకెన్సీస్. 18 to 30 years వాళ్ళు ఎలిజిబుల్. 10th క్లాస్ పాస్ అయినా, BSc పాస్ అయినా, ఏదైనా డిగ్రీ ఉన్నా సరే ఎలిజిబుల్ అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 19 ఆగస్ట్. సమయం చాలా అంటే చాలా తక్కువ ఉంది మిత్రమా, బికాస్ ఇవాళ ఆల్రెడీ ఆగస్ట్ 17. ఐ థింక్ 19th ఆగస్ట్ సాయంత్రం 4 గంటల వరకే అప్లై చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా ఇవాళ రాత్రి కానీ లేదు రేపు పొద్దున వెంటనే చేసేయి. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి చేసేయి మిత్రమా. తర్వాత SSC MTS కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే నిన్న అలానే ఇవాళ 16th and 17th ఏదైతే అప్లికేషన్ ఫామ్ లో మిస్టేక్స్ చేశారో వాటిలో కరెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. అలానే 30th సెప్టెంబర్ నుంచి 14th నవంబర్ వరకు SSC MTS యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పింది. తర్వాత SSC CGL కి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. సో సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి 26 సెప్టెంబర్ వరకు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే SSC ఈజ్ ఆన్ అ రష్. 9 సెప్టెంబర్ నుంచి 26 వరకు SSC CGL జరుగుతుంది. తర్వాత 30 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ వరకు MTS జరుగుతుంది. సో ఒక విధంగా రాబోయే 2 నెలలు కూడా మొత్తం SSC మయమని చెప్పొచ్చు. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ సంబంధించి 37 వేకెన్సీస్. 18 to 35 years ఈజ్ ద ఏజ్ లిమిట్. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 15 సెప్టెంబర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వేటికైతే టైం ఉందో వాటికి సంబంధించిన అప్డేట్స్ మీరు మెల్లిమెల్లిగా తెలుసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ముందే చెప్పేస్తున్నాను, మీరు దేనికి అప్లై చేసినా ముందు ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్ గా చదివి వాళ్ళ ఏజ్ లిమిట్ ప్రకారం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఏవైతే మెన్షన్ చేస్తున్నారో వాటన్నిటిని కన్సిడర్ చేసి అప్పుడు మటుకే అప్లై చేయండి. తర్వాత RRB పారామెడికల్ స్టాఫ్ సంబంధించి మనం గమనిస్తే కనుక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇవాళతో. సో ఇవాళ 17th ఆగస్ట్ కదా. సో ఇవాళ కార్యక్రమం ప్రారంభమైంది. సో ఎవరైతే BSc నర్సింగ్ చేశారో ఇది మీ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. RRB పారామెడికల్ స్టాఫ్ 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళు అర్హులు. RRBకి సంబంధించి కాబట్టి ఏజ్ లిమిట్ లో 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే కోవిడ్ వచ్చింది కాబట్టి మధ్యలో. అలానే OBCస్కి ఇన్ జనరల్ గా 3 సంవత్సరాలు, SC STస్కి ఇన్ జనరల్ గా 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయండి. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు అని అంటున్నారు. అండ్ దీనికి సంబంధించిన PDF అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాము. సో మీరు పూర్తి వివరాలు కావాలనుకుంటే PDF లో ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా అప్లై చేసుకోవచ్చు. తర్వాత SSC స్టెనోగ్రాఫర్ ఇవాళ లాస్ట్ డేట్. సో ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి, బికాస్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ క్వైట్ హై. అండ్ 18 to 30 SSC CGL MTS ఎవరైనా మిస్ అయి ఉంటే దిస్ కెన్ బి దేర్ ఛాన్స్. ఆబ్వియస్ గా స్టెనోగ్రాఫర్ ట్రాన్స్క్రిప్షన్ అనేది వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ చెప్పాలి. తర్వాత ITBP కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ జాబ్స్ గమనిస్తే కనుక 51 ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. 18th ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్. అంటే రేపు ఆదివారం దీనికి అప్లై చేయడానికి చివరి రోజు. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. 18 to 23 years మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలానే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి సంబంధించి గమనిస్తే 16 వేకెన్సీస్ తో ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. దానికి కూడా 18th ఆగస్ట్ రేపే ఆఖరి తేదీ. కాకపోతే MBA ఉండాలి అని అంటున్నారు. అలానే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని అంటున్నారు. ఇఫ్ యూ ఫుల్ఫిల్ ఇట్ ప్లీజ్ డూ అప్లై ఫర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. తర్వాత జిప్మర్ గ్రూప్ గ్రూప్ BC జాబ్స్ గమనిస్తే కనుక 206 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 35 years ఎలిజిబుల్. సో పొజిషన్ బట్టి 10+2 లేదు డిగ్రీ లేదు మాస్టర్స్ ఉంటే చాలా అంటున్నారు. 19th ఆగస్ట్ ఈస్ ద లాస్ట్ డేట్. అంటే సోమవారం దీనికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. సో దిస్ మైట్ బి అ ఛాన్స్ ఇన్ జిప్మర్. సో ప్లీజ్ డోంట్ డిలే ఇట్ ఎనీ మోర్ ఫర్దర్. తర్వాత IBPS PO వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ ఆఫ్ ద ఇయర్. ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది మోస్ట్ అని చెప్పొచ్చు. 4455 వేకెన్సీలు. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏదన్నా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. 21 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. ఇంకా 4 రోజులు మట్టుకే మిగిలింది మిత్రమా. ఆలస్యం చేయకు, ఇప్పటికే రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోతుంది. సో ఆఖరికి వచ్చే కొద్దీ సర్వర్లు బిజీ అయిపోతాయి, హ్యాంగ్ అయిపోతాయి, నువ్వు అప్లై చేయలేకపోతావు. సో నువ్వు గనక నిజంగానే బ్యాంక్ లో PO అవ్వాలనుకుంటే ఇప్పుడే నేను చెప్పిన మాట విని వెంటనే వాళ్ళు అప్లై చేసాయి. తర్వాత IBPS SO స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీలు POతో పోల్చుకుంటే తక్కువే ఉన్న మిగిలిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. ఏజ్ పరంగా 20 to 30 సేమ్. అలానే ఇక్కడ బ్యాచిలర్స్ అలానే మాస్టర్స్ డిగ్రీ ఉంది. వేరాజ్ POకి అయితే ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది. దీనికి కూడా లాస్ట్ డేట్ 21 ఆగస్ట్. సో మీరు IBPS PO ప్రొబేషనరీ ఆఫీసర్కి అప్లై చేయాలన్నా, IBPS SO స్పెషలిస్ట్ ఆఫీసర్కి అప్లై చేయాలి అని అన్న 21 ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్.
తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 3317 వేకెన్సీలు, 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 4th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఒకవేళ మీరు కనుక వెస్ట్ సెంట్రల్ రైల్వే అంటే హుబ్బళ్ళి ఆ పర్టికులర్ ప్రాంతంలో వర్క్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ దట్. తర్వాత గేల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ చూస్తే 391 వేకెన్సీస్, 26 to 31 ఇయర్స్ వాళ్ళు ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బై డిఫాల్ట్ కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ ఒకసారి కంప్లీట్ గా చదివి అప్పుడే ఏ జాబ్ కైనా సరే అప్లై చేయండి. సో వీళ్ళు ఇక్కడ డిప్లొమా ఉంటే చాలు అని అంటున్నారు, బట్ ఆబ్వియస్ గా అది కూడా పొజిషన్ ని బట్టి మారిపోతుంది. 7th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో ప్లీజ్ డూ రీడ్ ద నోటిఫికేషన్ బిఫోర్ అప్లైయింగ్ ఫర్ గేల్. తర్వాత ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ చూసుకుంటే కనుక 27 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 35 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ అప్లై చేసుకోవడానికి 30 ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఒకవేళ దీనికి అప్లై చేయాలంటే యూ కెన్ గో టు దిస్ లింక్. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ పైనీర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 202 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 23 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 10th సెప్టెంబర్ 2024. సో స్టిల్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ డేస్, 2 నుంచి 3 వారాల సమయం ఉంది మన దగ్గర. అలానే ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ 128 వేకెన్సీలు, ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే 12th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. సో మీరు కనుక ఒకవేళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే ప్లీజ్ డోంట్ డిలే ఇట్. అలానే ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ చూసుకుంటే కనుక 128 వేకెన్సీలు ఉన్నాయి, ఆల్మోస్ట్ సిమిలర్. 18 to 27 ఇయర్ వేకెన్సీస్, 10th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. సో ఐటీబీపీ ఒక విధంగా దండయాత్ర చేస్తుందని చెప్పాలి ఉద్యోగాలకు సంబంధించి. సో ఈ అందువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలానే పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వేరియస్ పొజిషన్స్ కి రిక్రూట్ చేస్తున్నారు. 18 to 63 ఇయర్స్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్. కొన్నిటికి మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ 18 అయితే కొన్నిటికి మాక్సిమం ఏజ్ రిక్వైర్మెంట్ 63. బట్ అగైన్ పొజిషన్ బట్టి గ్రాడ్యుయేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటున్నారు. సో 16th ఆగస్ట్. సో కొన్నిటికి ఆల్రెడీ నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది, బట్ స్టిల్ కొన్నిటికి 28 ఆగస్ట్ వరకు ఉంది. యూ నెవర్ నో, మేబీ మీరు ఏ జాబ్ కేసు అయితే చూస్తున్నారో అది ఇంకా ఉండుండొచ్చు డేట్. సో అందుకని ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్ రిక్రూట్మెంట్. సో వెస్టర్న్ సెంట్రల్ రైల్వే లాగా ఇక్కడ నార్థన్ రైల్వే. సో 4096. అగైన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా సేమే. ఏజ్ వచ్చేసి 15 to 24, ఎడ్యుకేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలి. సో ద ఓన్లీ డిఫరెన్స్ వుడ్ బి వేకెన్సీస్ అండ్ ద స్టార్టింగ్ అండ్ ద ఎండింగ్ డేట్ అనమాట. సో 16th సెప్టెంబర్ స్టిల్ వీ హ్యావ్ అ మంత్ ఆఫ్ టైమ్. సో జాగ్రత్తగా అప్లై చేయండి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ద నార్థన్ జోన్ రైల్వే ఎంప్లాయీ. సో ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 467 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 26 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ లేదా బీఎస్సీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అండ్ అప్లై చేయడానికి 21st ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో సమయం చాలా తక్కువగా ఉంది, జాగ్రత్తగా అప్లై చేయండి. అలానే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ రెండింటికి కూడా 35 సంవత్సరాలు ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. సో మన ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ చేసి ఉండాలి బయో ఇన్ఫర్మాటిక్స్ కి సంబంధించి. ఒకవేళ మీరు లైఫ్ సైన్సెస్ చదివినా సరే స్టిల్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్. సో ఈ 2 పొజిషన్స్ ఏంటంటే ఒకటి ప్రాజెక్ట్ అసోసియేట్, ఇంకోటి టీచింగ్ అసోసియేట్. ప్రాజెక్ట్ అసోసియేట్ కి 24th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ అండ్ టీచింగ్ అసోసియేట్ కి 28th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. తర్వాత ఎస్ఎస్సి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 312 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. హిందీ భాషకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అలానే ఇంకొక వారం రోజులు దీని యొక్క గడువు ముగుస్తుంది. సో జాగ్రత్తగా అప్లై చేయండి. అలానే కొచ్చిన్ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఒక 15 పోస్టులకు గాను రిక్రూట్ చేస్తున్నారు. ఒక పోస్ట్ కి 30 సంవత్సరాలు, ఇంకో పోస్ట్ కి 40 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్. ఆ పొజిషన్స్ కి సంబంధించి ఒకదానికి ఏమో ఐటీఐ, ఇంకో దానికి ఏమో డిగ్రీ కావాలి అంటున్నారు. అగైన్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 26 ఆగస్ట్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ రిక్రూట్మెంట్ వాళ్ళు 27 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. వీళ్ళు 30 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. సో మినిమం డెఫినెట్ గా దానికన్నా తక్కువగానే ఉంటుంది. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలా అంటున్నారు. 27 ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్ అప్లై అని అంటున్నారు. సో ఎందుకైనా మంచిది ఒకసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చదివేసి ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే కనుక ఆలస్యించకుండా అప్లై చేయండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు కావాల్సింది ఒక గవర్నమెంట్ జాబ్. అది ఎక్కడైతే ఏంటి, ఒకవేళ కావాలని అనుకుంటే ముందు ఎక్కడొక్కడ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని తర్వాత మీ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్స్ లో దాన్ని మీరు క్రాక్ చేయండి. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో ఆర్ఆర్బి రైల్వే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్. సో ఇన్ షార్ట్ జేఈ రిక్రూట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. 7951 వేకెన్సీలు. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 29 ఆగస్ట్. అంటే ఒక విధంగా ఈ నెలాఖరికి అని చెప్పొచ్చు, బట్ స్టిల్ ఎగ్జాక్ట్ నెలాఖరు కాదు. సో 29th కి అయిపోతుంది. బట్ ఏది ఏమైనా మన దగ్గర ఇంకా 10 రోజుల సమయం పట్టుకొని దగ్గరగా. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేద్దాం. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు 605 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. 28 ఇయర్స్ ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. వాళ్ళ ఐఐటీలో చదువు ఉండాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి 31st ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ అంటున్నారు ఫర్ అప్రెంటిసెస్. అలానే ఆపరేటర్ పొజిషన్ అయితే 26th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై అంటున్నారు. సో ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.
తర్వాత ఇంజిన్ ఫ్యాక్టరీ అవధి రిక్రూట్మెంట్ వాళ్ళు 82 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. 31st August ఈస్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దట్. సో ఏజ్ లిమిట్ అనేది మీరు నోటిఫికేషన్ ఒకసారి చూసి తెలుసుకోవచ్చు. సో హియర్ ఈస్ ద లింక్ ఫర్ ద నోటిఫికేషన్. సో ఒకవేళ అప్లై చేయాలనుకుంటే హ్యాపీగా చేసేయండి. తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ రిక్రూట్మెంట్స్ అని చెప్పొచ్చు, ఇండియన్ బ్యాంక్ కి సంబంధించి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 300 వేకెన్సీస్, 20 to 30 years వాళ్ళు ఎలిజిబుల్, ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేసుకోవాలి అనుకుంటే 2nd September ఈస్ ద లాస్ట్ డేట్. సో నోటిఫికేషన్ చదవాలంటే ఈ లింక్ లోకి వెళ్ళొచ్చు, అప్లై చేయాలంటే ఈ లింక్ లోకి వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి పవన్ హన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వాళ్ళు 75 వేకెన్సీలను రిక్రూట్ చేస్తున్నారు. 25 to 45 years ఏజ్ లిమిట్. అండ్ అఫ్ కోర్స్ పొజిషన్ బట్టి మాక్సిమం ఏజ్ అది 25, కొన్నిటికి మాక్సిమం ఏజ్, కొన్నిటికి 45 years మాక్సిమం ఏజ్. 10th క్లాస్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేయాలంటున్నారు. బట్ అగైన్ అది కూడా పోస్ట్ ని బట్టి మారుతుంది. అండ్ 5th September ఈస్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ పవన్ హన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. తర్వాత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి గ్రూప్ సి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది విత్ 182 వేకెన్సీస్. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళ అర్హులు, 12th క్లాస్ పాస్ అయితే చాలు అంటున్నారు. బట్ అగైన్ దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. అప్లై చేయడానికి ఆఖరి తేదీ 1st September. తర్వాత ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఒక 29 వేకెన్సీలకు కానీ రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. 28 to 50 years ఈస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ అంటున్నారు. కొన్ని పొజిషన్స్ కి 28 ఈస్ ద మాక్సిమం లిమిట్, కొన్ని పొజిషన్స్ కి 50 years ఇస్ ద మాక్సిమం లిమిట్. కొన్ని పొజిషన్స్ కి 10th క్లాస్ పాస్ అయితే చాలు, కొన్నిటికి MBA కంపల్సరీ కావాలి. సో అప్లై చేయాలనుకుంటే 26th August ఈస్ ద లాస్ట్ డేట్. తర్వాత నిమ్స్ హైదరాబాద్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు 101 వేకెన్సీస్ ని. సో ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్ అనమాట. సో పొజిషన్ బట్టి 35 నుంచి 36 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్, అలానే డిగ్రీ కానీ డిప్లొమా కానీ పీజీ కానీ చేసి ఉండాలి. ఆ పొజిషన్ ని బట్టి అప్లై చేసుకోవాలనుకుంటే 24th August ఇస్ ద లాస్ట్ డేట్. సో మీరు కనుక హైదరాబాద్ లోనే హ్యాపీగా పని చేయాలనుకుంటే, అండ్ నోయింగ్ దట్ ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద ఏజ్ అండ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దిస్ మైట్ బి యువర్ ఛాన్స్ టు గెట్ అ గుడ్ గవర్నమెంట్ జాబ్. అలానే కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 136 వేకెన్సీలను రిక్రూట్ చేస్తుంది. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుందని అంటుంది. 6th September అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అని మనకు తెలుస్తుంది. సో దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్. సో SSC, RRB, బ్యాంకింగ్, అలానే SI పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్, ఇఫ్ నాట్ ది బెస్ట్, డెఫినెట్లీ వుడ్ బి కాంపీట్ మైన్స్ ఫర్ షూర్. నేను చెప్పింది మీకు ఒకవేళ నమ్మకం కుదరకపోయినట్టయితే గూగుల్ ప్లే స్టోర్ లో కానీ లేదా యాపిల్ యాప్ స్టోర్ లో కానీ వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ వీడియోస్ ఒకసారి చూసేసి మీకు కావాల్సిన డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. అలానే ఈ జాబ్ రిక్రూట్మెంట్స్ అలర్ట్స్ కి సంబంధించిన మేజర్ PDFs అన్ని కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. సో మీరు ఇప్పటి వరకు కనుక జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ డూ జాయిన్ ఓవర్ దేర్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆఫ్ శివారెడ్డి లాజిక్స్. అలానే మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్, సో దట్ ఇలా ఏదైనా మేజర్ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలుస్తుంది. అలానే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, యూ హ్యాపీలీ కెన్ కాల్ us 9010701353 9017011353కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా హ్యాపీగా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ మనం మళ్ళీ ఇంకో డైలీ జాబ్ అలర్ట్స్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Until then, this is Vivek signing off. Thank you.